నర్సన్నపేట పట్టణం ఇందిరానగర్లో గల స్థానిక విజయ గణపతి ఆలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను కాలనీ వాసులంతా సమిష్టిగా నిర్వహించుకుంటున్నామని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ ఎంతగానో శ్రమించామని పేర్కొన్నారు. ఆలయ ఆవరణలో 5 అడుగుల మేర ప్రతిష్ఠించిన గణేశుని ప్రతిమ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. చుట్టుపక్కల ప్రజలు గణేశుని ప్రతిమను చూసేందుకు విశేషంగా తరలివస్తున్నారు. భక్త మహాశయులకు నమస్కారం. ఇందిరానగర్ కాలనీలో 2004లో మా తండ్రి గారు అయిన కీర్తిశేషుడు టంకాల కేశవచంద్ర గుప్త గారు మరియు తెలిగిచెల్ల వెంకటేశ్వర మేషారు కలిసి ఇక్కడ లక్ష్మీ గణపతి ఆలయం స్థాపించడం జరిగింది, ప్రతిష్ఠించడం జరిగింది. అక్కడి నుంచి ఈ 24 సంవత్సరాలు ప్రతి సంవత్సరము వినాయక చవితి 9 రోజులు భక్తి శ్రద్ధలతో పూజించడం జరిగింది. దానికి ఇక్కడ హట్టుగా కాలనీ ఇందిరానగర్ వాస్తవులందరూ సహకరించడం వల్ల ఈ కార్యక్రమం ఘనంగా జరిపించడం అవుతుంది. ఈ సంవత్సరం కూడా మిగతా మా కమిటీ సభ్యులందరితో కలిపి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేయడానికి అందరూ సహకరిస్తున్నారు. ఆ కార్యక్రమం ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కొంచెం ఘనంగా ప్రతిష్టా కార్యక్రమం నుంచి కూడా ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి కూడా మన లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రతి సంవత్సరం కూడా ఉత్సవాలు జరుగుతున్నాయి. తర్వాత ఇక్కడ ఎవరైతే పూజలు చేస్తారో వాళ్ళకి అన్ని రకాలు కూడా ఆ స్వామివారి తాలూకు అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది. ఎవరికి కూడా లోటు లేకుండా స్వామివారు సేవా కార్యక్రమాలు చేస్తూ మా కమిటీ సభ్యుల తాలూకా ఆధ్వర్యంలో చక్కనైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ సంవత్సరం ప్రత్యేకించి కూడాను అన్నదాన కార్యక్రమం కూడా చేయుటకు పెద్దలు నిశ్చయించింది. కాబట్టి మా లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రతి సంవత్సరము కూడా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు జరిగినా కూడా ఆలయానికి కొన్ని చిన్న ఇబ్బందులు ఉండడం వల్ల ఎవరైనా దాతలు వచ్చి మాకేవైనా కూడా విరాళాలు కానీ సమర్పించినట్లయితే ఇంకా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసి అన్ని రకాలు కూడా మేము పూజా కార్యక్రమాలు కూడా బాగా చేయుటకు అందరూ కూడా సహకరిస్తారని మా యొక్క మనవి. నర్సన్నపేట మండలం స్థానిక కొత్త వీధి నాయుడు వీధుల్లో శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాలు 4వ రోజుకు చేరుకున్నాయి. కార్యక్రమంలో కమిటీ సభ్యులు మాట్లాడుతూ అందరి సహకారంతో ఈ రోజుకి 4 రోజులుగా ఈ వరసిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. గత 33 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా వారు తెలియజేశారు. ఇక్కడ మహిళలు ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు, అదేవిధంగా మండపాన్ని అందంగా అలంకరించినట్లు తెలియజేశారు. అదేవిధంగా గ్రామం సుభిక్షంగా ఉండాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, ఆ భగవంతుడు అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు వారు తెలియజేశారు. ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కోలాట ప్రదర్శన, గీతా పారాయణం, పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా కమిటీ సభ్యులు తెలియజేశారు. అందరికీ నమస్కారాలు. మా కొత్త వీధి నాయుడు వీధి 33వ వార్షికోత్సవ గణపతి ఉత్సవాలు ఘనంగా ఈ ఊరు పెద్దలు అందరి సహకారంతో నేటికి 4 రోజులు బట్టి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. దీనికి అందరూ కూడా సహకరిస్తున్నారు. నేటికి 33 సంవత్సరాలు బట్టి నిర్విఘ్నంగా ఇదే స్థలంలో మా అందరి సహకారంతో, ముఖ్యంగా మా సోదరీమణులందరూ కూడా అనేకమైన ప్రత్యేకమైన పూజలతో స్వామికి కొలిచి రోజు కూడా ఎంతో నూతనంగా ఈ కార్యక్రమాలు జరిపిస్తున్నారు. వాళ్ళకి మేము ప్రత్యేకంగా మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని జరపడానికి మా పిల్లలు, మా పెద్దలు, మా స్నేహితులు, మా కుటుంబీకులు, ఈ 2 వీధుల వాళ్ళు కాకుండా ఊరందరూ కూడా సహకరించి దీన్ని ఇంత ఘనంగా జరిపించి ఈ ఊరు అందరూ కూడా క్షేమంగా ఉండాలని, అందరూ బాగుపడాలని సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని 33 సంవత్సరాలు బట్టి ఇదే స్థలంలో నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇందుకు సాయపడిన ప్రతి ఒక్కరికి కూడా మేము ప్రత్యేకంగా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా జరగబోయే 4-5 రోజుల్లో కూడా మీరందరూ ఇదే సహకారం ఇచ్చి స్వామికి భక్తిభావంతో మనం కొలిచి ఆయన మన్ననలు పొంది మన జీవితాలు బాగు చేసుకుని మున్ముందు మనం సుభిక్షంగా క్షేమంగా ఉండాలని కోరుతూ మీ అందరి సహకారాన్ని మరొకసారి కోరుతూ మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ కార్యక్రమానికి సహకరించిన
అందరికీ కూడా పేరు పేరున మేము సహకారం చేస్తున్నాము. వాతావరణం మాకు అనుకూలించకపోయినా స్వామి దయ వల్ల ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగబోతుంది. ఎక్కడెక్కడో నుంచి కళాకారులు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసి స్వామికి మన్నన పొంది మా అందరికి కూడా ప్రశంసలు తెప్పించి ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఆర్డీఓ గారు కూడా వచ్చారు, వాళ్ళ సిబ్బందితో వచ్చి సందర్శించారు. ఆయన ఈ కార్యక్రమాలు మా క్రమశిక్షణ అవన్నీ చూసి మాకెంతో స్తుతించారు, పొగిడారు. మున్ముందు కూడా ఇలాగే చేస్తాము ఆ స్వామి దయ వల్ల అని మరొకసారి మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను.
శ్రీ